ఒకసారి క్వశ్చన్ గమనించండి. ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. ఇది కూడా సెట్స్ రిలేషన్స్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, and so on 9. Let R be a relation and defined by x, y belongs to R if and only if mod of x minus y is a multiple of 3. Given below are two statements. ఇది వచ్చేసి మనకు తెలుసు ఆల్రెడీ అజెర్సన్ అండ్ రీజన్ క్వశ్చన్ అనమాట. మెయిన్స్లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతూనే ఉంటాడు. సో స్టేట్మెంట్ 1 ఏమి చూడండి ఒకసారి. ఇక్కడ n of r ఈజ్ ఈక్వల్ టు 36. స్టేట్మెంట్ 2 r ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. ఇకపోతే మీకు తెలిసి ఇక్కడ ఆప్షన్స్ ఏబిసిడి. స్టేట్మెంట్ 1 అలాగే స్టేట్మెంట్ 2 రెండు కూడా కరెక్ట్ అయితే కనుక మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి? సెకండ్. ఒకవేళ రెండు కూడా రాంగ్ అయితే ఆప్షన్ సి. ఒకవేళ 1 కరెక్ట్ అయిపోయి రెండోది రాంగ్ అయితే కనుక ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ 1 ఇన్కరెక్ట్ అయిపోయి సెకండ్ది కరెక్ట్ అయితే కనుక ఆప్షన్ డి. ఇలా మనం చూస్ చేసుకోవాలి. మనకు ఆల్రెడీ వీటి గురించి మనకు అవేర్నెస్ ఉంది. సో అయితే ఇక్కడ వాడు ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ 2 చూడండి. మనం అంతా మళ్ళీ రిలేషన్ అంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఇవన్నీ చేసిన టైం మనకు ఉండదు అక్కడ. సో సింపుల్గా షార్ట్కట్ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ 2 ఫస్ట్ చూద్దాం ఒకసారి. స్టేట్మెంట్ 2లో ఏమి ఇచ్చాడు వాడు? ఆర్ ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్ అన్నాడు. ఇక్కడ ఆర్ ఈజ్ అన్ ఈక్వలెన్స్ రిలేషన్. ఇక్కడ ఈక్వలెన్స్ రిలేషన్ కావాలి అంటే ఏం కావాలి? రిఫ్లెక్సివ్ కావాలి, సిమెట్రిక్ కావాలి, ట్రాన్సిటివ్ కూడా కావాలి. అంటే 3 కూడా సాటిస్ఫై కావాలి. ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఇచ్చాడు. ఇక్కడ గమనించాలి, ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఎక్స్ మైనస్ ఏదైనా ఒక ఫంక్షన్ అనేటువంటిది మోడ్లో ఎక్స్ మైనస్ వై అలా ఉంటేనక అది బ్లైండ్గా ఈక్వలెన్స్ రిలేషన్ అవుతుంది. మీకు తెలుసు ఎందుకు? రిఫ్లెక్సివ్ అంటే ఏ టు ఏ. సో మీరు అక్కడ ఎలా మార్చుకున్నా సరే, మైనస్ని కామన్ తీసుకున్నా సరే సిమెట్రిక్ అవుతుంది. ట్రాన్సిటివ్ అయినా సరే మోడ్ ఫంక్షన్ ఉంది కాబట్టి మైనస్ ఉన్న ప్లస్సే, ప్లస్ ఉన్న ప్లస్సే. సో ఆల్వేస్ పాజిటివ్ అవుతుంది. కాబట్టి మోడ్ ఫంక్షన్లో ఉన్నటువంటి ఏ ఫంక్షన్ అయినా సరే ఖచ్చితంగా అది ఈక్వలెన్స్ రిలేషన్ అయి తీరుతుంది. దట్స్ ఇట్. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 2 కరెక్ట్ అన్నప్పుడు ఇక్కడ ఆప్షన్ సిని మనం తీసేసేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. రిమైనింగ్ ఏముంది అక్కడ? స్టేట్మెంట్ 1లో ఏమి ఇచ్చాడు? ఎన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇచ్చాడు. 36 ఇచ్చాడు అక్కడ. మరి 36 అనేటువంటిది ఈజ్ ఈక్వల్టీకి ఎగ్జాక్ట్గా 36 ఇచ్చాడు కాబట్టి మరి 36 అక్కడ వస్తుందా రాదా గమనిద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి మొత్తం షార్ట్కట్లో ఒక ఫార్ములా రాసుకుంటే కనుక ఇచ్చినటువంటి నెంబర్స్ హోల్ స్క్వేర్ బై 2 రాసుకోవాలి. యాక్చువల్గా ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 0, 1, 2, 3, 4 and so on 9 మొత్తం అక్కడ ఇంక్లూడింగ్ 0 10 నెంబర్స్ ఉన్నాయి. సో n ఈజ్ ఈక్వల్ టు 10 నెంబర్స్. సో n స్క్వేర్ బై 2 అంటే 10 స్క్వేర్ బై 2. సో ఇక్కడ 10 స్క్వేర్ బై 2 అంటే ఇక్కడ 100/2 రాసుకోవాలి యాక్చువల్గా. ఓకే, 100/2 రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? మామూలుగా 50 అవుతుంది. బట్ అక్కడ వాడు ఏమన్నాడు? అక్కడ మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు. సో మల్టిపుల్ ఆఫ్ 3 అన్నాడు కాబట్టి ఇక్కడ మనము 2 ప్లేస్లో 3 రాసుకొని 3 రాల్సిందే. ఎస్, అలాగా. అప్పుడు ఏమవుతుంది? అక్కడ క్యాన్సిలేషన్ చేస్తే 33.33 అండ్ సో ఆన్ సంథింగ్ ఎల్స్ అలా వస్తుంది. సో అక్కడ 33 అప్రాక్సిమేషన్ వాల్యూ ఉంది. బట్ వాడు చూడండి ఏమి ఇచ్చాడు? అక్కడ 36 ఇచ్చాడు. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్ అవుతుంది. మరి స్టేట్మెంట్ 1 రాంగ్ అవుతుంది, స్టేట్మెంట్ 2 కరెక్ట్ అయిన ఆప్షన్ ఎక్కడ చూడండి ఒకసారి. స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ ఇన్కరెక్ట్. ఆప్షన్ ఏ కాదు, బోత్ కూడా కాదు. స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, ఆప్షన్ నెంబర్ డి. ఆఫ్ కోర్స్ డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షార్ట్కట్ థింగ్ లా.